హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 18థ్ రోజు జరిగిన సోషల్ పేపర్ 2 అయితే చూద్దామండి. ఇది సెకండ్ షిఫ్ట్‌కి సంబంధించింది. ఈ సెకండ్ షిఫ్ట్‌లో సోషల్‌లో ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేదైతే చూద్దాము. ఇక దీంట్లో మీరు ఈ పేపర్‌ని ఈ కీనైతే చూసుకోండి. ఈ కీలో మీ రెస్పాన్స్ షీట్‌లో ఆన్సర్స్ చెక్ చేసుకోండి. మీ కీలో ఉన్న ఆన్సర్స్, ఈ రెస్పాన్స్ షీట్‌లో ఉన్న ఆన్సర్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇక చాలామందైతే నాకు నిన్న నేను 17థ్ రోజు పేపర్ అయితే పెట్టాను. ఆ 17థ్ రోజు పెట్టిన పేపర్‌లో చాలామందికి ఆన్సర్ ఒకటి చూపిస్తుంది. మేము పెట్టినది ఆన్సర్ ఒకటి చూపిస్తుంది. దాంట్లో రెస్పాన్స్ షీట్‌లో తప్పుగా చూపిస్తుంది అనైతే చెప్తున్నారు. మీరు చేసిన మిస్టేక్స్ ఏమిటంటే, మీరు పెట్టేటప్పుడు కరెక్ట్‌గా మీరు అదే ఆప్షన్ సెలెక్ట్ చేశారా? లేకపోతే మళ్ళీ తర్వాత క్వెషన్‌ని చేంజ్ చేశారా? అనేది ఒకసారైతే గుర్తు తెచ్చుకోండి. ఇక డీఎస్సీలో గూడా లాస్ట్ డీఎస్సీ జరిగినప్పుడు గూడా కొంతమందికి అలానే జరిగిందంట. అలా జరిగిన వాళ్ళకు వాళ్ళేం చేశారంటే హెల్ప్‌లైన్ నంబర్స్‌కి కాల్ చేశారు. ప్లస్ మంగళగిరిలో డీఎస్సీ ఆఫీస్‌కి కూడా వెళ్లారంట. వెళ్ళినా గానీ వాళ్ళకేం ప్రయోజనం అయితే లేదు. ఫేవర్‌కైతే ఏం చెయ్యలేదు. హ్మ్. ఇక మరి ఇప్పుడేం చేస్తారో తెలీదు. మీరు ఇలాంటివి చాలామందికి ఎవరెవరికొచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నిన్న పెట్టిన వీడియోకైతే ముగ్గురైతే కామెంట్ అయితే చేశారు. ఇక ఈ పేపర్‌కేమన్నా ఎక్కువ మందికొస్తే గిన అందరూ కలిసి హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వాళ్ళేం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఏ పేపర్‌కొచ్చింది ఏంటి అనేది చూసి సాల్వ్ చేయడానికైతే ట్రై చేస్తారు. ఇంతకుముందు గూడా అలా ఉంటే సాల్వ్ అయితే చేశారు. దీంట్లో మీరు ఇంకా అవొకటి. ఇక కీ చూసుకోవడం గూడా కొంతమందికైతే రావట్లేదు. కీ ఎలా చూసుకోవాలనేది మనకి యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి. నేనిప్పుడైతే మీకు చెప్తాను. మీరు ఇక్కడ మామూలుగా మనకి ఐడీ నంబర్స్ అయితే ఉంటాయి కదా! ఐడీ నంబర్స్ ఈ ఐడీ నంబర్ మీ పేపర్‌లో ఉన్న ఐడీ నంబర్ సేమ్ ఉండాలి. ప్లస్ క్వెషన్ అయితే వేరుంటుంది. మీకిక్కడ ఆన్సర్ ఇస్తారు కదా! అక్కడ ఆన్సరు సేమ్ ఉండాలి. అది చూసుకోండి. అది ప్రీవియస్‌గా నేను డీఎస్సీకైతే వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో ఒకసారైతే చూడండి. ఇప్పుడు నా దగ్గర రెస్పాన్స్ షీట్ అయితే లేదు. అందుకే నేను దాన్నైతే చూయించలేకపోతున్నాను. ఒకవేళ మీరెవరైనా మీకిప్పుడు ప్రాబ్లమ్ ఉందని చెప్పారు గదా! ఎవరైనా నేను గూడా ఒకసారి చెక్ చేస్తా మీ పేపర్‌ని. మీ ఐడీ పెట్టండి. మీ పాస్‌వర్డ్ పెడితే గిన నేను ఒకసారి మీ పేపర్ చెక్ చేసి, ఆ పేపర్ పెట్టి నేను వీడియో అయితే చేస్తాను. ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కూడా టెట్ డీఎస్‌కి సంబంధించి కామెంట్ అయితే చేయండి. ఇక నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీకు దీంట్లో ఈ 18థ్ రోజు జరిగిన షిఫ్ట్ 2లో ఏమైనా క్వెషన్స్ అబ్జెక్షన్ రైజ్ చేసేటివి ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఆ కామెంట్స్‌ని చూసి నేను వీడియో అయితే చేస్తాను. తెలుగులో కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అబ్జెక్షన్ రైజ్ చేసే క్వెషన్స్ అయితే పెట్టాను. అప్‌లోడ్ అయితే చేశాను. ఎవరైనా తెలుగు 10థ్ రోజు మార్నింగ్ షిఫ్ట్ ప్లస్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ జరిగాయి కదా! వాట్లల్లో ఎవరైనా రాసుంటే గిన మీరు ఆ వీడియో అయితే ఒకసారైతే చూడండి. ఇక వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. ఇక్కడ ఫస్ట్ క్వెషన్‌కి మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఈ ఇచ్చారు కదా! మీరు తెలుగు వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ రేజ్ చేయకపోతే అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. ఆ వీడియో చూసి ఈ సోషలు, తెలుగు 2 అయితే రాస్తారు గదా! మీరు అందుకని సోషలు, తెలుగు రాసిన వాళ్ళు ఆ విధంగా అవి తెలుగుకైతే అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. 10థ్ రోజు జరిగిన దాంట్లో మనకి 4 క్వెషన్స్ అయితే ఉన్నాయి మార్నింగ్ షిఫ్ట్‌లో. ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో అయితే ఒకటైతే ఉంది. ఆ వీడియో పెట్టాను నేను. ఏ ఏ క్వెషన్స్ అనేటివి ఐడీ నంబర్స్ నోట్ చేసుకొని మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. ఇక మనకి 18థ్ రోజు ఈ ఈ పేపర్ ఉంది కదా! దీంట్లో ఏమన్నా క్వెషన్స్ మిస్టేక్ ఉన్నాయేమో చూడండి. ఇవి కూడా మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో ఉండాలి ఆ ప్రూఫ్స్. మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో చూసి మనకి మార్క్స్ అయితే ఇస్తారు. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను 17థ్ రోజు పెట్టిన వీడియో చూడండి. ఆ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పాను. నేను అబ్జెక్షన్ ఏ విధంగా రేజ్ చేయాలి అనేది. ఆ వీడియోనైతే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్‌కైతే రిప్లై అయితే ఇస్తాను.
మీరు కామెంట్స్ పెట్టిన కామెంట్స్‌కి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఫస్ట్ అయితే ఇలాగా మీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేసి మళ్ళీ మీకు పేపర్స్ అయితే పెడతాను. ఇక మనకి ఇంకా 2 పేపర్‌లయితే ఉన్నాయి గదా! 17థ్ రోజు సెకండ్ షిఫ్ట్‌ది, 18థ్ రోజు ఫస్ట్ షిఫ్ట్‌ది అవి కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. కొంచెం లేట్ అయినా గానీ అప్‌లోడ్ అయితే చేస్తాను. మీరు అన్ని పేపర్‌లు చూడండి ఓవరాల్‌గా. ఏ షిఫ్ట్‌లో మనకి నార్మలైజేషన్ జరిగిద్ది అనేది కూడా మనము ఈజీగా కనుక్కోవచ్చు. మీకొచ్చిన మార్క్స్ అయితే కామెంట్‌లో పెట్టండి. అందరూ చూస్తూ ఉంటారు కామెంట్స్. ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎవరికి ఏ షిఫ్ట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏంటి అనేదైతే మనకి తెలుస్తది. అందుకని మీరు ప్రతి ఒక్కరైతే చూసిన వాళ్ళు కామెంట్స్‌కి రిప్లై అయితే ఇవ్వండి. మీ మార్క్స్ పెట్టండి. మనకి ఏ పేపర్ హార్డ్ ఉందనేది తెలుస్తుంది. నేను అన్ని పేపర్స్ ఇస్తాను. మీరు అన్ని వాటినైతే మీరు రీడ్ చేయండి. మీరెన్ని చేయగలిగారు? మీరు 18థ్ సెకండ్ షిఫ్ట్ రాసారనుకోండి, 17థ్ రోజు పేపర్ ఎలా ఉందనేది కూడా మీరు చెక్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో ఫస్ట్ క్వెషన్ చూడండి. చట్టము, ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన అనేది ఇచ్చారు కదా! ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఎలిజబెత్ హార్లక్ ప్రకారం కౌమార దశ అనంతర దశ ఏంటంటే వయోజన దశ. ఇక వీడియోకి, ఆడియోకి కొంచెం ట్రాక్ మిస్ అవుతుందని అది అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఇక థర్డ్ క్వెషన్‌కి చూడండి. మనకి ఉపసంహరణ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫోర్త్ క్వెషన్ చూడండి. ప్రాణం లేని వస్తువుకు ప్రాణం ఉందని భావించే పియాజే సంచలనాత్మక వికాసము అనేది మనకి పూర్వ ప్రాచాళక దశ. ఒక వ్యక్తి తన కొడుకుకు ప్రజ్ఞ తెలుసుకోవడానికి 6 సంవత్సరాల వయసులో సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్లి పరీక్షింపజేశారు. అతను పరీక్షలన్నింటినీ చేసి 10వ తరగతికి వచ్చేసరికి మంచి ప్రజ్ఞను ప్రదర్శిస్తాడని చెప్పారు. తర్వాత 10వ తరగతిలో అబ్బాయి చక్కటి ప్రతిభ చూపాడు. ఇలా చెప్పడాన్ని ఈ వికాస నియమంగా చెప్పవచ్చును. వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చును అనేది దీనికి సరైన సమాధానము. ఇక చూడండి మనకి జతపరచుము అని అయితే ఇచ్చారు. తప్పుగా జతపరచుము అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. నిరంకుశ న్యాయకత్వము, ప్రజాస్వామ్య న్యాయకత్వము, జోక్యరహిత న్యాయకత్వము. ఇక్కడ మనకి జోక్యరహిత న్యాయకత్వము సి ఆప్షన్ ఓన్లీ. ఇక ఈ దశలో పూర్తయ్యే నాటికి సాధారణంగా పిల్లలకు సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహన సాంఘిక మితి ద్వారా నిర్ధారించిన స్థితి కాకుండా ఇతరుల సాంఘిక స్థితిని గురించి అవగాహన కూడా ఉంటుంది అనే దాంట్లో మనకి ఉత్తర బాల్య దశ. ఇక మీ అమ్మాయి నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా ఊహించగలుగుతుంది కాబట్టి ఆ దిశగాను ప్రోత్సహించండి అని సైకాలజిస్ట్ తల్లితో చెప్పారు. దీన్ని బట్టి బాలిక ఈ వయస్సులో ఉండవచ్చును అంటే 13-14, 18 ఇయర్స్. హార్లాక్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అతి వేగవంతమైన శారీరక పెరుగుదల ఈ దశలో జరుగుతుంది. మనకి కౌమార దశలో జరుగుతుంది. ఇక మళ్ళీ జతపరచడం అనేది ఇచ్చారు. సరి అయినవి అని ఇచ్చారు. సంసిద్ధత వయస్సు అనేది సరి అయినది. మిగతావన్నీ మనకి సరికాని సమాధానాలు. ఇక్కడ అభ్యసనం అంటే అనుభవము, శిక్షణల ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది గేట్స్. అంతర్దృష్టి అభ్యసనం ద్వారా రూపొందిన బోధనా పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. కార్యసాధక నిబంధన గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి ఏ, బి కరెక్ట్. సాధన ప్రేరణకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ, బి, సి కరెక్ట్. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం స్మృతి వ్యవస్థలో 3వ దశ ప్రవర్తనలో మార్పులు కలగడం. క్రింది వానిలో సరిగ్గా జతపరచని దానిని గుర్తించండి. విషయము ఉత్పన్నాలు, ప్రచాలకాలు, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతము. ఇక మనకి ఇక్కడ జతపరచుమని అయితే ఇచ్చారు. అభ్యసన వైకల్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. డిస్ఫేసియా అంటే భాషణకు సంబంధించింది. డిస్లెక్సియా అంటే పఠనానికి సంబంధించింది. డిస్గ్రాఫియా అంటే రాత సమస్య. ఇది మనకి డిఎస్సిలో కూడా ఉంది ఈ టాపిక్. క్రష్మర్ ప్రకారము ప్రాంశుకాయులు అనగా అంతర్వర్తనులు. ఒక బాలుడు ఐస్ క్రీమ్ తినాలని
ఉన్నా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. ఇక్కడ రక్షక తంత్రం ఏమిటి? ప్రతిచర్య నిర్మితి. వ్యక్తి విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ 20% ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం 80% ఉంటుంది అని తెలిపింది డేనియల్ గోల్మెన్. గణిత బోధన బ్లాక్లను ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ 2022 ఆధారంగా గుర్తించండి. ఏబిసిడి మౌఖిక గణితం, నైపుణ్య బోధన, నైపుణ్య సాధన, గణిత క్రీడలు. టువర్డ్స్ ఎన్లైటెన్స్ హ్యూమన్ సొసైటీ పేరుతో గుర్తింపు పొందిన నివేదిక ఆచార్య రామూర్తి కమిటీ. క్రింది వారిలో నియత ప్రచార సాధనం కానిది సమాంతర సమాచార ప్రసారం. క్రింది వారిలో గతి సంవేదన బోధనా పద్ధతులు ఏబిసి ఇన్కరెక్ట్ అనేది ఇచ్చారు. ఈ క్వశ్చన్ చూడండి మళ్ళీ. ఫ్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ శ్రేణి పద్ధతిలో పరోక్ష ప్రత్యక్ష ప్రభావాలలో శ్రేణుల సంఖ్య వరుసగా 4, 3. క్రింది వానిలో సెకండరీ మెమరీ కానిది పంచ్ కార్డులు. పట్టికలోని సెల్లులను విలీనం చేయడానికి ఉపయోగించే మెర్జ్ సెల్ ఆప్షన్ దీనిలో ఉంటుంది. లేఅవుట్. ఎంఎస్ వర్డ్లో లేయర్ కేసులో ఉన్న పదాన్ని అప్పర్ కేసులోనికి మార్చుటకు ఉపయోగించే కమాండ్ షిఫ్ట్ F3 డబుల్ ప్రెస్. 5 మంది విద్యార్థుల మార్కులు 35, 27, 38, 40, 25 అయిన దత్తాంశం అంక మధ్యమము 33. సామాన్య సంభావ్యత వక్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. ఏబి గంట ఆకారంగా ఉంటుంది, సౌస్టో రూపంలో ఉంటుంది. ఇక మనకి తెలుగు బిట్స్ అయితే 30 బిట్స్ అయితే ఉంటాయి. అవి చూడండి. ఆధునిక నాటికకర్తలలో నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రముఖులు. గ్రామీణ వాతావరణాన్ని, పాత్రోచిత భాషను నాటికల్లో ప్రవేశపెట్టింది వీరేనని చెప్పవచ్చును. వీరు కొత్తగడ్డ, భంగపాటు, పైరపంట, అర్ధాంగి మొదలైన నాటికలు బాగా ప్రదర్శింపబడ్డాయి. పరిషత్తు నాటకాల ప్రారంభంలో ఆత్రేయ యుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. సంభాషణలో చమత్కారము, ప్రతి రచనలోనూ ఒక ఘర్షణ సందేశము ఆత్రేయ గారి ప్రత్యేకత. పై గద్యం ఆధారంగా క్రింది ప్రకటనలోని అసత్యం గుర్తించండి. పాత్రోచిత భాషను నాటికల్లో ప్రవేశపెట్టింది ఆత్రేయ. తోలుబొమ్మలకు బహుశా పుట్టినిల్లు తెలుగుదేశమేనని చెప్పవచ్చును. అమరావతిలో ధాన్యకటక విశ్వవిద్యాలయము ఉచ్చ దశలో ఉన్నప్పుడు చైనీయులు, టిబెటీయులు ఇక్కడ గ్రంథాల నకళ్ళు రాసుకుపోయారు. టిబెటీన్లు ఇక్కడ చిత్రకళా పద్ధతులను కూడా తీసుకుపోయారు. టిబెట్ పండితుల కథనం ప్రకారము ధాన్యకటకంలో తోలు మీద బొమ్మలు గీసే పద్ధతి ముమ్మరంగా ఉండేదని తెలుస్తుంది. పై గద్యం ఆధారంగా క్రింది వానిలో సరైనది. చైనీయులు ఇక్కడ గ్రంథాలను నకళ్ళను తీసుకెళ్లారు. విను ముత్తమాముగు పుట్టవు గనుపట్టెడు నట్టి రూపుగల మోదుగు భూవును మూర్ఖుండును బ్రబలేడు వనమున భవనమున దగిన వాసన గలదే. మనకి మోదుగ పువ్వు సువాసన వెదజల్లుతుంది. సరికాని సమాధానం అడిగారు. అక్కడ మనకి 2 పద్యాలు 2 గద్యాలు అయితే ఇస్తున్నారు. అమరాసుర వీరులమున్న మల పయోరాసి దచ్చి యమృతము వడయున్ సమకట్టి సురేంద్ర ఉరోగములై హరిహర హిరణ్య గర్భులతోడన్. హిరణ్య గర్భుడు అనగా మనకి బ్రహ్మ. మనుష్యులను పీడించువాడు అని ఉత్పత్తినిచ్చు పదము నృశంసుడు. కల నానార్థాలు రెమ్మ మూర్ఛ. మృణాలము పర్యాయ పదము, నలినము పద్మము. ఇక నిచయము అర్థము సమూహము. ఎగువో పలక దిగువో పలక పలకల కింద మెలికెల పాము ఈ పొడపునకు విడుపు ఏమిటి నాలుక.
పక్షపాతము చూపించు అనే అర్థమును ఉపయోగించు జాతీయము ముల్లు చూపుట. పూరీ జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనలో మహరి నృత్యాలు ఉన్నాయి. మహరి పదానికి పర్యాయ పదము దేవదాసి. కలగంటిన్ వినుడింతురా మన లంకా ద్వీపమీ యబ్దిలో పలవ్రాలలన్ అని త్రిజట స్వప్నం పాఠంలో వీరు వీరితో అన్నారు. త్రిజట రాక్షస స్త్రీలతో. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచనలు ప్రక్రియలతో జతపర్చండి. కీలెరిగిన వాత ఆయుర్వేద యోగయుక్తావళి శ్మశాన వాటిక రారాజు. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పని ఏముంది? పయనం పాఠంలో ఈ మాటలు నారాయణ వీరిని ఉద్దేశించి అన్నాడు గంగన్న. ఇతిహాసం ప్రక్రియకు సంబంధించి సరి అయినవి. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇవి గ్రంథ రూపంలోనికి రాకముందు అసురూపంలో ఉండేవి. ఆశావాది ప్రకాష్ రావు అవధాన గురువు ఎవరు? సివి సుబ్బన్న. నల్ల మిరియాల చెట్టు 5 హంసలు నవల రచయిత ఎవరు? చంద్రశేఖర్ వి చంద్రశేఖరరావు. వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠాలు మనకి స్నేహము, చేజారిన బాల్యము. ఔరౌరా, సర్వేశ్వర, అత్యుగ్రము ప్రథమైక. ఔరౌరా అనేది ఆమ్రేతర సంధి, సర్వేశ్వర గుణసంధి, అత్యుగ్రమం అని అనాదేశ సంధి, ప్రథమైక అనేది వృద్ధి సంధి. దేవర మేలు చతుర్థ తత్పురుష సమాసమ. వేవేలుగు అనుచితము దిగంతములు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సరి అయినవి అని అడిగారు. ఆ ఈ అనేటివి సరి అయినవి. దేవర మేలు అని చతుర్థ తత్పురుష సమాసము, అనుచితము అని నంతత్పురుష సమాసము. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషము విభాషము. తనను రక్షించమని రాజు తన మిత్రునితో అన్నాడు. ఈ వాక్యానికి ప్రత్యక్షానుకృతి ఏమిటి? నన్ను రక్షించు అని రాజు తన మిత్రునితో అన్నాడు. క్రింది వానిలో చేకానుప్రాస అలంకారం గల వాక్యం ఏమిటి? నిప్పులో పడితే కాలు కాలుతుంది. దంతంబుల్ పడనప్పుడే ధనువునం దారుడి యున్నప్పుడే. ఈ పద్యపాదం ఆధారంగా సత్యాలు. ఆ ఈ పై పాదంలోని అధ్యాంతాక్షరాలు గురువులు. ఇక పై పాదం చివర ఏకాక్షర గణం ఉంటుంది. ఇది శార్దూల పద్య పాదం. నేను దానికి భూదానం యజ్ఞం అనే పేరు పెట్టాను. ఈ వాక్యానికి సరిపోయే కర్మణి వాక్యము. నా చేత దానికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టబడింది. సమాసంలోని పూర్వోత్తర పదాలు రెండు విశేషణాలు అయితే అది విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం అవుతుంది. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఇక్కడ 58. సమ్మి, జమ్మరు, ధమాల్ వంటి భిన్న రీతులు గల నృత్యం ఏమిటి? భాంగ్రా నృత్యము. ఇక క్రింది వాటిలో సరికానిది అని ఇచ్చారు. మనకి యయాతి చరిత్రను రచించింది పొన్నంగంటి తెలుగన్న. ఇక్కడ కందుకూరి రుద్రకవి అనేది ఇచ్చారు. ఇక వర్గ ఎక్కులు స్థిరము. ఓష్ట్యము అనేటిది మనకి భా అనే అక్షరము. ఇక మనకి ఇంగ్లీష్ బిట్స్ అయితే చూద్దాము. ఇంగ్లీష్ బిట్స్లో ఫస్ట్ సినోనియమ్స్. ఇక 4th ఆప్షన్. ఇక యాంటోనియం అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి 64కి ఫస్ట్ ఆప్షన్, 65కి థర్డ్ ఆప్షన్. ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ డిస్ట్రిబ్యూట్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెటప్ అని ఇచ్చారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ జర్నల్. ఏ ఫస్ట్ ఆప్షన్ అను, మధు అండ్ ఐ వెంట్ టు ద మాల్.
ఇక్కడ సెకండ్ ఆప్షన్ హ్యావింగ్ ఫినిష్డ్ ద కోర్స్ ఐ హ్యావ్ టు ఫర్ ఏ జాబ్. ఇక ఫోర్త్ ఆప్షన్ వన్ ఆఫ్ ద మై కజిన్ హ్యాస్ సెటిల్డ్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి 71 క్వశ్చన్. ఇక 72 కూడా ఫస్ట్ ఆప్షన్. ఇక 73 క్వశ్చన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్స్ అనేది ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫ్యూవర్ లెఫ్ట్. ఇక్కడ 77 కూడా సెకండ్ ఆప్షన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇచ్చారు 78 క్వశ్చన్. ఇక్కడ 79 క్వశ్చన్ నో ఆర్టికల్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వుడ్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ 84 క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్. ఏ ఫిక్స్డ్ యూనిఫామ్ అని ఇచ్చారు. 85 క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్. 86th క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్. 87th క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ 88th క్వశ్చన్ సెకండ్ ఆప్షన్. 89th క్వశ్చన్ థర్డ్ ఆప్షన్. 90 క్వశ్చన్ సెకండ్ ఆప్షన్. ఇక మనకి ఇంగ్లీష్ బిట్స్ కూడా దీంట్లో కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇక మనకి నెక్స్ట్ సోషల్ బిట్స్ అయితే ఉన్నాయి. ఈ సోషల్ బిట్స్ మనకి 48 అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, ఇవి సైకాలజీ ఉన్నాయి కదా, వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఐడీస్ పెడితే మేము వీడియోస్ చేసి పెడతాము. తెలుగులో నేను అలానే కొంతమంది పంపిస్తే తెలుగులో అవి పెట్టాను. ఏవేవి అబ్జెక్షన్ చేయాలనేది ఎవరైనా చేయకపోతే ఆ వీడియో చూసి అబ్జెక్షన్స్ రేజ్ అయితే చేయండి తెలుగు రాసిన వాళ్ళు. ఇక మనకి సోషల్ బిట్స్ అయితే ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఇక్కడ మనకి 48 బిట్స్ అయితే కంటెంట్ నుంచి అయితే వస్తాయండి. ఈ కంటెంట్ నుంచి 48 బిట్స్ 12 బిట్స్ అనేది మెథడాలజీ నుంచి అయితే ఉంటుంది. మనకి 18th రోజు సెకండ్ షిఫ్ట్ ఇది. ఇక చూడండి, మీకు దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సినవి ఉన్నాయేమో చూడండి. ఇవి కూడా అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు మీరు ప్రూఫ్స్తో సహా అబ్జెక్షన్ రేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రూఫ్స్ అనేటివి మీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో అయితే ఉండాలి. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి మాత్రమే వాళ్ళు మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎవరైనా ఈ పేపర్ రాసిన వాళ్ళల్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మీకు మార్క్స్ని బట్టి ఏ షిఫ్ట్లో హార్డ్ ఉంది, ఏ షిఫ్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. నార్మలైజేషన్ ఏ షిఫ్ట్కి జరుగుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే మార్క్స్ అయితే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఇక మనకి క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఇది ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఇది ఎప్పుడు ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది ధ్రువ నక్షత్రము. ఇక మనకి మ్యాచింగ్ అయితే ఇచ్చారు. 22.5 డిగ్రీల నార్త్, 66.5 డిగ్రీల సౌత్, 180 డిగ్రీల ఈస్ట్ అండ్ వెస్ట్, 0 డిగ్రీల రేఖాంశము. ఇక మనకి ఆప్షన్ 2 ఏకి ఏనే ఇచ్చారు, బికి బిని. 82.5 డిగ్రీల ఈ అంతర్జాతీయ దినరేఖ, 0 డిగ్రీలు గ్రీనిష్ రేఖాంశం. ఇంతకుముందు ఉన్న టెట్ పేపర్కి ఈ టెట్ పేపర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక మనకి డిఎస్సి కూడా కొంచెం హార్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి డిఎస్సి కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఏలూరు జిల్లాతో సరిహద్దు పంచుకునే జిల్లాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ శంకు ఖగోళ శాస్త్రం. పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. సరైన వాక్యాలు: ఈ వ్యవస్థలో శాస్త్ర నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. ఈ విధంగా కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. సరైన వాక్యాలను జతపరచుము. ఇక్కడ మనకి సి ఋగ్వేదానికి సంబంధించి చూడండి. ఈ శ్లోకాలో అథర్వణ వేదానికి సంబంధించి
మంత్రం, తంత్రాలు కలిగినది. అరణ్యకాలు అని అంటే మరి ఉత్సవాలు, త్యాగాల వంటి వాటిని గురించి. బ్రాహ్మణాలు అని అంటే వేదాలలో మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరించేవి. ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఆర్టికల్ 16. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రతకు సంబంధించి మొదటి 2 రాష్ట్రాల్లో గల జిల్లాలు కృష్ణా, పశ్చిమ గోదావరి. ఇక విజయనగర సామ్రాజ్య చరిత్రలో రెండవ కృష్ణదేవరాయలుగా కీర్తి గడించిన వారు వెంకటపతి రాయలు. కాకతీయుల కాలంలో వెలుగులోనికి వచ్చినటువంటి అప్పనం, అపకృతి అనేవి పన్నులు. విక్రమాంక దేవచరిత్ర గ్రంథకర్త బిల్హణుడు ఈ రాజవంశానికి చెందినవాడు. కళ్యాణి చాళుక్యుడు. పటాల తయారీకి మొదటిసారిగా అక్షాంశ రేఖాంశాల భావనను అన్వయించినవారు గ్రీకులు. క్రింది వాణిని జతపరచండి. అడవుల చట్టం, అడవుల పండుగ, వన సంరక్షణ చట్టము, అటవీ హక్కుల చట్టము. అడవుల చట్టము, అడవుల పండుగ, వన సంరక్షణ చట్టము 1980, అటవీ హక్కుల చట్టము 2006. దశకుమార చరిత్ర, ఆంధ్రదేశ కుమార చరిత్ర. దశకుమార చరిత్రను దండీని రచించాడు. ఆంధ్రదేశ కుమార చరిత్రను రచించింది కేతన. భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చి శ్వాస వేర్లు కలిగిన చెట్లు ఈ అడవుల్లో కనిపిస్తాయి. మడ అడవుల్లో కనిపిస్తాయి. ప్రాంతీయ రాజ్యాలు, రాజధానులకు సంబంధించి సరికాని జతలను గుర్తించండి. బి-డి. యాదవులు అహ్మద్నగర్, ఇక్కడ పాండ్యులు బాదామి. ఇవి 2 కాదు. సరికాని జత అనేది అడిగారు. 10 సంవత్సరాల వయసున్న బాలిక ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తుంది. ఇక్కడ ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు. రోసా పార్క్స్ నిరసన అమెరికాలో ఈ చట్టానికి దారితీసింది. పౌర హక్కుల చట్టం 1964. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకున్నటువంటి భారతీయ రాష్ట్రాలను గుర్తించుము. మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్. 2011 జనాభా లెక్కల ప్రకారము జనాభా పరిమాణాన్ని బట్టి క్రింది ఆదేశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అయితే అడిగారు. ఇక్కడ డి, బి, సి, ఏ. క్రింది వాణిని చదివి అందు గల మృత్తికా సంరక్షణ పద్ధతిని గుర్తించుము. కొండవాలుకు సమాంతరంగా కాంటూర్లను త్రవ్వడము ద్వారా వాలు వైపుగా నీరు ప్రవహించకుండా సహజ అవరోధంగా ఉపయోగపడుతుంది. కాంటూర్ ప్లాంట్. ఇది మృత్తిక యొక్క రంగు, రూపము, వాసన లక్షణాలను, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. మాతృశిల. ఈ సంవత్సరంలోనే వారెన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యాడు. 1773. 1856 ఈ గవర్నర్ జనరల్ బహదూర్ షా జాఫర్ మొఘలు రాజులలో చివరివాడని, అతని మరణానంతరం అతని వారసులు ఎవరిని రాజులుగా గుర్తించడం జరిగిందని, వారిని కేవలం యువరాజులుగా మాత్రమే పిలవడం జరుగుతుందని ప్రకటించాడు. కానీ జేమ్స్ మిల్కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ, బి, డి. అతనికి
ఆసియా సమాజాల నాగరికతలు ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని అభిప్రాయం ఉంది. ఇక బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ ముస్లిం నియంతలు భారతదేశాన్ని పాలించారని అతని అభిప్రాయము. ఇక డి భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగాను వర్గీకరించాడు. ఇక్కడ చూడండి, తమిళనాడుకు ఉత్తరంగా ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు: ఉత్తర సర్కార్ అని పిలుస్తారు. సింధు నది, గోదావరి నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది. మనకి ఫోర్త్ ఆప్షన్ సింధు నది, షోక్, గోదావరి నది, వెన్గంగా, బ్రహ్మపుత్ర నది, లోహిత్, గంగా నది, ఘాగ్రా. ప్రస్తుతం భారతదేశంలో గల బయో రిజర్వాయర్ల సంఖ్య 18. భారతదేశ జనాభా శాతాన్ని మినహాయించగా ప్రపంచ జనాభా శాతం 18.25. కోల్ కోజ్ అనగా ఉమ్మడి క్షేత్రము. ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణము సామాజిక అసమానతలు. ఇండోనేషియాతో వలసరాజ్యం అధికారం చెలాయించిన వారు డచ్వారు. ఎనేబ్లింగ్ చట్టం గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏసి. సుస్థిర అభివృద్ధికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ఏబిసి. ఒప్పంద కార్మికుల వలస విధానాన్ని రద్దు చేసిన సంవత్సరం 1921. శిశు మరణాల రేటు అనగా నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపు మరణించిన పిల్లల సంఖ్య. నీటిపారుదల పథకము: కోటా బ్యారేజ్, ప్రవర్ ప్రాజెక్ట్, సర్దార్ సరోవర్, సలార్ ప్రాజెక్ట్. కోటా బ్యారేజ్ చంబల్ నది పైన ఉంది. ఇక్కడ ప్రవర్ ప్రాజెక్ట్ గంగా నది పైన, సర్దార్ సరోవర్ నర్మదా, సలార్ ప్రాజెక్ట్ చీనాబ్ నది పైన. క్రింద ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యాలు గుర్తించండి. 2018లో భారతదేశం పండ్లు, కూరగాయల ఉత్పత్తిలోను ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండెను. క్రింది వాటిని జతపరచండి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, సుందరం ఫాస్టెనర్స్, రాన్ బాకీస్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి 3, సెకండ్ డి, థర్డ్ బి, ఫోర్త్ 1. ఈ సంవత్సరంలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య కుదిరిన ఐక్యతా చట్టం ఫలితంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. 1707. క్రింది సంఘటనలను అవి జరిగిన కాలాన్ని అనుసరించి క్రమ పద్ధతిలో అమర్చండి. BCE అంబేద్కర్ అణగారిన వర్గాల సమైక్యను స్థాపించడము. ఇక గాంధీ ఇర్వింగ్ ఒప్పందము, పూనా ఒప్పందము. బెల్జియం దేశంలోని సర్దుబాటు తత్వానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఇక్కడ బీసీ సరైన వాక్యాలు అన్నాడు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌కు ప్రత్యేక ప్రభుత్వం ఉంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా మూడవ రకమైనటువంటి ప్రభుత్వం ఉంది. ఇది సమూహ ప్రభుత్వము. యూపీఏ ప్రభుత్వం 2007 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా వ్యవహరించిన వారు మదన్ మోహన్ పూంచి. దేవరాయ టు సాహిత్య రచన మహానాటక సుధానిధి ఈ భాషలో వ్రాయబడింది. సంస్కృతము. సేలంలో లభించే ఇనుప ఖనిజం ఈ రకానికి చెందింది. మ్యాగ్నైట్. క్రింది వానిలో హ్యూమోనిడ్స్ల లక్షణం కానిది. వారికి చేతులు సులువుగా ఉండేవి కావు. నవకల్పనల లాభ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు జోసెఫ్ షంఫీటర్. ఆర్థికాభివృద్ధి అంటే కేవలం ఆర్థిక సంక్షేమంలో పెరుగుదల అని పేర్కొన్నవారు కొలిన్ కార్ల్స్. మెథడాలజీ బిట్స్ మనకి 12 బిట్స్ ఉంటాయి. క్రింది వానిలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం. మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. పౌరశాస్త్రం. ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్సింగ్ గ్రంథకర్త ఎవరు? డేవిడ్ ఆర్ క్లాత్హార్. నలుగురు 7వ తరగతి విద్యార్థులు స్వయంగా గ్రంథాలయ పుస్తకాలు పరిశీలించి కాకతీయ పరిపాలనా కాలం పైన టైమ్ లైన్ చార్టును రూపొందించారు. నిర్మాణాత్మక అభ్యసన. విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. డి. యూనిట్ ఉపగమనముకు గెస్టాల్ వాదము, ఏకకేంద్ర ఉపగమనానికి మనోవైజ్ఞానిక సూత్రము, తార్కిక ఉపగమనానికి తెలిసిన విషయాలందు తెలియని వాటికి. పునఃపథక తయారీ, పునఃబోధన ఈ బోధనా పద్ధతిలో భాగము. సూక్ష్మ బోధన. ఎడ్గర్ డేల అనుభవ అభ్యసన శంకువు గురించి సరైన సమాధానం గుర్తించండి. ఏ బి కరెక్ట్. శంకువు పీఠంలో ప్రత్యక్ష అనుభవాలుంటాయి. కొన్ని సందర్భాల్లో పట్టికలు దానిపై ఒకటి అతిపాతం చెంది ఉంటాయి. వివిధ మానవ జాతుల విస్తరణ గుర్తించుటకు ఉపయోగించే పటం. ఎదినో గ్రాఫికల్ భూపటం. న్యాయ విచారణ పద్ధతికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్కి సి, సెకండ్ ఆప్షన్కి ఏ, థర్డ్ ఆప్షన్కి డి, ఫోర్త్ ఆప్షన్కి బి. మాక్ పార్లమెంటుని నిర్వహించడం అనున్నది ఈ రకమైన బోధనా పద్ధతి. స్టిమ్యులేషన్. స్మృతికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే మూల్యాంకన సాధనం. వ్యాసరూప ప్రశ్నల పరీక్ష. ఒక ఉపాధ్యాయుడు 80 మార్కులు సంగ్రహణ మూల్యాంకనం ప్రశ్న పత్రంలో విషయ అవగాహనను 40% భారత్ను కేటాయించాడు. అక్కడ ఇవ్వవలసిన మార్కులు
32 మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. దీంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వశ్చన్స్ ఉంటే గిన మీరు ఆ ఐడీ నెంబర్స్ కామెంట్ అయితే పెట్టండి. నేను కూడా వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. అన్ని సెషన్లలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అవైతే కామెంట్ సెక్షన్‌లో నేను పెడతానండి. నాకు తెలిసినవి, నాకు వస్తే క్వెషన్స్ నేను పెడతాను. ఒకవేళ మీకు తెలిస్తే గిన మీరు ఆ క్వెషన్స్‌ని కామెంట్‌లో పెట్టండి. ఎందుకంటే మిగతా వాళ్ళు చూస్తారు, కామెంట్స్ కూడా చదువుతారు. ఆ కామెంట్స్‌లో ఉన్నవి మీరు అబ్జెక్షన్ రేజ్ చేస్తే వాళ్ళు కూడా అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఛాన్స్ ఉంటది. మీ షిఫ్ట్ మీ ఏ షిఫ్ట్ పెట్టండి. ఆ రాంగ్ ఉన్న క్వెషన్ ఐడీ నెంబర్ పెట్టండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది పెడితే మీకు మార్క్స్ యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కొంతమంది పెట్టారనుకో దాన్నయితే లైట్‌గా తీసుకుంటారు. ఎక్కువ మంది అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఏ సెషన్ వాళ్ళకి నార్మలైజేషన్ జరుగుతుంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. ఓవరాల్‌గా 4 పేపర్స్ నేను అప్లోడ్ అయితే చేస్తాను. 4 పేపర్స్‌లో మీ ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏ షిఫ్ట్ వాళ్ళకి తక్కువగా వస్తున్నాయి అనేది చూసుకోండి. ఏ షిఫ్ట్ వాళ్ళకి నార్మలైజేషన్ జరుగుతుందనేది కూడా తెలుస్తుంది. మిగతా పేపర్స్ కూడా మీరు చెయ్యండి. ఒకవేళ మీది 18థ్ పేపర్ అయిన షిఫ్ట్ 2 పెట్టాను కదా! ఇదైనా సరే మీకు నెక్స్ట్ 17థ్ పేపర్స్ కూడా మీరు చెయ్యండి. చేస్తే మీకు దాంట్లో ఎన్ని చేయగలిగారనేది మీకు కూడా తెలుస్తుంది. మరి మీకు కూడా సెల్ఫ్ అనాలిసిస్‌తో మీరు ఏ పేపర్ హార్డ్ ఉందనేది కూడా తెలుస్తుంది. మనకి నార్మలైజేషన్‌లో 2 ఆర్ 3 మార్క్స్ అయితే కలుస్తాయి. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ వేరు అండి. ఇక్కడ అబ్జెక్షన్ రేజ్ చేసే ప్రాసెస్ వేరు. దీంట్లో మనకి క్వెషన్ మిస్టేక్ ఉందనుకోండి మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఒకవేళ రాంగ్ ఆన్సరు మనకి ఇచ్చారనుకోండి వాటికి కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే కరెక్ట్ చేసి మనకి ఇప్పుడు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకి ఈ కరెక్షన్ చేసి కీలో ఉన్న మిస్టేక్స్‌ని కరెక్షన్ చేసి మనకి ఫైనల్ కీ ఇస్తారు. కాబట్టి మీరు దీంట్లో ఏవైతే మిస్టేక్ ఉన్నాయో అవి మీరు చూసి అబ్జెక్షన్ రేజ్ చేయడానికైతే ఫస్ట్ అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఇక వీడియో అయితే చూసారు కదా! మీకు యూజ్‌ఫుల్ అయితే గిన లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము. ఛానల్‌ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి. ఇక చాలామంది సోషల్ సిలబస్ అయితే డీఎస్సీది అడుగుతున్నారు. ఛానల్‌లో ఆల్రెడీ ఉందండి. మీరు చూడండి. డీఎస్సీ సిలబస్ చేంజ్ అవ్వదని మనకి చెప్పడం అయితే జరిగింది లోకేష్ గారు. అందుకని ఆ సిలబస్‌ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి పెట్టాను. ప్లే లిస్ట్‌లో ఉంటది. నేను ఐడ్ ఐడీ కార్డ్‌లలో కూడా ఇస్తాను. ఎండ్ కార్డ్‌లో కూడా ఇస్తాను నేను ఈ వీడియోకి. మీరు అవి కూడా చూసి ఆ సిలబస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకి 45 డేసే ఉంటుందంట డీఎస్సీకి. అందుకని స్టార్ట్ చేయండి. లేట్ చేయకండి. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే గిన కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. కొంచెం లేట్ అయినా గానీ రిప్లై అయితే ఇస్తాను. ఇక క్వెషన్ పేపర్‌లో మనకి రాంగ్ క్వెషన్స్ చూపిస్తున్నాయి. రాంగ్ ఆన్సర్స్ అని చెప్పి చెప్తున్నారు. అవి కూడా మీకెవరికైనా అలా చూపిస్తే గిన కామెంట్ చేయండి. ఒకవేళ మీరు దానికేమన్నా సొల్యూషన్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది నాకైతే మెసేజ్ అయితే చేస్తున్నారు. అలా రాంగ్ ఉంటే మీరు హెల్ప్ లైన్ నెంబర్‌కి కాల్ చేయండి. నేనైతే చెప్పాను. ఇక మీకు ఈ షిఫ్ట్‌లో ఎవరైనా మీకు అలాగా రాంగ్ ఆన్సర్స్ మీరు పెట్టిన ఆన్సర్స్ కాకుండా వేరే ఆన్సర్స్ చూపిస్తున్నాయా అనేదైతే చూసుకోండి. ఈ కీని మీరు రెస్పాన్స్ షీట్‌ని రెండిటిని పక్కన పెట్టి చెక్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్స్ అయితే తెలుస్తాయి. ఐడీ నెంబర్ చూసుకోండి. క్వెషన్ నెంబర్ కాదు. ఇక ఇంతే అండి. మళ్ళీ నేను 17థ్ రోజు సెకండ్ షిఫ్ట్ పేపర్ అయితే అప్లోడ్ చేస్తాను. దీని తర్వాత వీడియోనైతే ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు వీడియో నచ్చితే గిన కంటెంట్ నచ్చితే గిన జాయిన్ అవ్వండి ఛానల్‌లో. థ్యాంక్ యూ.